విజయరాయపాలెం అండి. విజయరాయపాలెం గ్రామం నుంచి మాట్లాడుతున్నాను. పేరు డి గంగాభవాని. అయితే నేను ఎప్పుడో స్కూల్ డేస్లో పడిపోయానండి. నాకు అప్పటి నుంచి ఏమీ ప్రాబ్లం లేదు, కానీ ఒక 2 years నుంచి మోకాళ్ళ నొప్పి, చాలా విపరీతమైన నొప్పి వచ్చిందండి. వస్తుందంటే నాకు ఈ గంగాభవాని మేడం గారు కనిపించి రిలీఫ్ క్రీమ్ వాడమని చెప్పారు. వాడిన తర్వాత 3 daysలో నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. థ్యాంక్ యూ వెస్టేజ్ కంపెనీకి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. వాష్రూమ్కి వెళ్ళిపోయేదాన్ని, చాలా కష్టపడిపోయేదాన్ని. అప్పుడు ఈ మేడం వచ్చారు. ఎలా ఉంది మేడం అంటే క్రీమ్ ఇచ్చారనమాట. ఎంత ఏంటి ఎంత ఉందో తీసుకుని 3 days రాసాను. 4వ రోజు ఏమైపోయిందో తెలియదు. మొన్న మా చుట్టాలు ఆదివాటంలో తెలిసిన ఆవిడ నడుస్తూ పాపం టైల్స్ మీద నుంచి పడిపోయింది నాకు ఇంట్లో. మొత్తం ఈ బ్యాక్ పెయిన్ వచ్చేసి ఇలా మక్కులోంచి కాలుకి ఇలా లాగేసి లేవలేకపోయింది ఆవిడ. అసలు లేవలేకపోతే అప్పటికే ఆయన గారు తీసుకెళ్లి ఒక 10,000 పెట్టి ఇంజక్షన్ చేయించి మెడిసిన్ వాడుతున్నారంటే కానీ ఏ రిజల్ట్ రావట్లేదండి. నేను మామూలుగా రోడ్డు వరే పలకరిద్దామని, ఎలా ఉన్నారండి దుర్గ, ఆవిడ పేరు, ఎలా ఉన్నారండి అంటే దుర్గ గారు అంటే, అమ్మాయి ఏముంది ఇలా నడుస్తూ ఇంట్లో పనిచేస్తూ పడిపోయినరా, కథల్లా పోతున్నాను, చాలా విపరీతమైన పెయిన్ వచ్చేస్తుంది అంటే, అప్పుడు నేను అన్నాను, నా దగ్గర క్రీమ్ ఉందండి, ఆయింట్మెంట్ ఉందా, ఆయింట్మెంట్ రాసుకోండి, మీరు అలాగని చెప్పుకుంటే ఒక మాట నేను తీసుకొద్దును కదా అన్నాను నేను. అంటే ఇప్పుడు అలా ఆయన గారు ఇలా ద్రాక్షార మీద పని మీద వెళ్తున్నారంట. ఆయన్ని ఇలాగా భవానీ గారు విజయరాయపాలెంలో ఉన్నారు కదండి, అక్కడ కొంచెం తీసుకోండి క్రీము అంటే ఆయన అనుకున్నాడంట. ఆ భవానీ గారు తింగరదే, అంతకంటే తింగరది ఇది, ఆవిడ ఏదో ఇచ్చేస్తానండి, ఇది వాడేస్తానండి, డాక్టర్ గారు చెప్పి మానేసింది ఇది అనేసి ఆయన నవ్వుకుంటూ వచ్చాడంట. తీసుకెళ్లి నేను సగం వాడేసి ఇది ఇచ్చానండి. వెళ్ళి ఇలా ఇచ్చేసి అతను ఆయింట్మెంట్ అలా బయటకి ఏదో వర్క్ చేసుకోవడానికి వెళ్ళాడంట. సాయంత్రం వచ్చేసరికి ఇప్పుడు టక్ మన పనులన్నీ చేసుకుంటున్నాను. అదిటే 10 రోజుల నుంచి కదలపోతున్నా కదా, ఏంటి ఇప్పుడు ఎలా అంటే, మీరు ఆయింట్మెంట్ తీసుకొచ్చారు కదా రాసుకున్నాను, చాలా బాగా పనిచేసింది అన్నదంట. ఇప్పుడు అమ్మా మీ మందులకి దండం, మీ వెస్టేజ్ కంపెనీకి దండం, నేను చాలా సీపుగా చూసాను, చాలా హేళన చేశాను కూడా, నన్ను క్షమించండి నిద్ర అంటున్నాడు. ఇప్పుడే అలా ఉంటాం నేను చాలా చిన్న చూపు చూసాం. ఏదో చెప్తుంది అనుకున్నాం, కానీ మేము వాడామంటే వాడినాక ఇంకో చెల్లి గ్యాస్ ప్రాబ్లం వాడింది, అలవేరా అమలా వాడింది. ఆ పిల్లకి కూడా మంచి రిజల్ట్ వచ్చింది. పొట్ట ఎంత అయిపోయి ఎత్తుకుండేది ఆ పిల్లకి, పాపం మా చెల్లికి పొట్ట ఎలా సాఫ్ట్ అయిపోయింది. తర్వాత ఏమో నేను మోకాళ్ళ నొప్పి వాడన్నా, అమ్మేమో పళ్ళు అదే టూత్ పేస్ట్ వాడింది. ఈ మొత్తం టీత్స్ అన్ని పెయిన్ వచ్చేస్తున్నాయి అనేసి టూత్ పేస్ట్ వాడింది. ఆవిడకి బాగుంది, రిజల్ట్ బాగుంది. ఈవిడ కూడా మనీ నోరు స్మెల్ వస్తుందని ఒక టూత్ పేస్ట్ వాడింది, అది తగ్గింది. ఈ పిల్ల కాళ్ళు పగులకు వాడింది ఎవరో సౌజీ, ఆ పిల్లకి కూడా 2-3 రోజుల్లో తగ్గిపోయింది. మరి నమ్మాలి కదా ఇప్పుడు మనం. ఎంత అప్పుడు ఒకటి కాకపోతే ఒకటి ఫెయిల్యూర్ అవ్వలేదు, అన్ని వాడేమో అన్ని గుడ్ రిజల్ట్ వచ్చింది. తర్వాత మేము అంటులు తోముకోవడానికి తీసి తెచ్చుకుంటున్నాము, అక్కడ గొచ్చులు క్లీన్ చేసుకోవడానికి తెచ్చుకుంటున్నాం, వాష్రూమ్లు క్లీన్ చేసుకోవడానికి తెచ్చుకుంటున్నాం. షాపింగ్ అంతా ఇందులోనే చేసుకుంటున్నాం. షాపింగ్ అంతా ఇందులో చేసుకుంటున్నాం ఆంటీ. మంచిది, ఎందుకంటే నేచురల్ ప్రొడక్ట్ కదా. ఇప్పుడు కెమికల్స్ లేనిది ఉన్నాయి, ఇప్పుడు బయట కెమికల్స్ ఏమీ లేవు. తర్వాత ఈ టిప్పి పిల్ల ఉందా, టిప్పి పిల్లకి బ్లెస్ దానికి బ్రేక్ఫాస్ట్ అని పిల్లలకి కొంచెం జ్ఞాపశక్తి పెరగడానికి, వాళ్ళకి కొంచెం హెల్దీగా ఉండడానికి. అవేంటి మేడం, జొన్నలో ఏంటో వాటితో తయారు చేసినాయి కదా, అది బ్రేక్ఫాస్ట్ తీసుకొస్తాము అప్పుడప్పుడు. వాళ్ళు పాల్లో కలుపు తింటారు, చాలా బాగుంటాయి. ఇది బాగుంటది, కానీ కొంచెం రేట్లు ఎక్కువ అని మేము ఏమో వెనకాడట్లేదు, ఎందుకంటే మనకు ఆరోగ్యం కావాలంటే అంతవరకే. బాగా చెప్పారు. షాంపూస్ కదా, షాంపూస్ కూడా అయ్యే వాడుతున్నామండి. టైఫాయిడ్ వచ్చేసి మొత్తం పిల్లలు అయిపోయినాయి అందరి. కానీ మా చెల్లి జుట్టు ఇప్పుడు నేనంటే ఏదో ఫీల్డ్ వర్క్ వెళ్తున్నాను అండి మేడం తోటి, కొంచెం నాకు ఏదో పిల్లక అయిపోయిన పిల్లక కొంచెం అయితే ఎలాగయ్యింది. చెల్లిది అయితే చక్కగా పై నుంచి కిందకు ఒకేలా వస్తుంది జుట్టు, ఓడట్లేదు. ఇంకా తిరిగి దాని పిల్లకలు అంత ఉండేవి. ఇప్పుడు నేనే మడతలేసి కడుతుంటే ఇక్కడ కొత్త ఏం వాడుతున్నారు మేడం? షాంపూ, అష్యూర్ షాంపూ అని. డాండ్రఫ్ ఉంటది, మొత్తం జుట్టు రాకుండా మొత్తం అన్ని ఎటుకట్టు పనిచేస్తున్నాయి. ఇంకేది ఇందులో బ్యాడ్ అని చెప్పడానికి లేదు. చాలా గుడ్ రిజల్ట్ వచ్చింది అన్ని విషయాల్లో కూడా. బాగుందండి. సోప్స్ కూడా అవే వాడుతున్నాం, నేను సోప్స్ వాడుతున్నాం. థ్యాంక్ యూ ఎవరి వాల్యుబుల్ టెస్ట్ మనీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్త్.